ప్రస్తుతం హైడ్రా కూల్చేసిన నల్ల చెరువు ప్రాంతంలో ఉన్న ఇక్కడ చూస్తున్నాం కదా దాదాపు ఈ ఏరియా మొత్తం మనకు బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ ఈ చెరువు ఆపోజిట్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నారని ఆ టెంపరీ షెడ్స్ని మాత్రం అయితే కూల్చేశారు. ఇక్కడ కొంతమంది నివాసం ఉంటున్న వాళ్ళకి సంబంధించి మాత్రం వీళ్ళకైతే చెప్పి వెళ్ళడం జరిగింది. మళ్ళీ మీరు ఎట్లాగైనా ఒక 10-15 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తున్నారని నివాసులు ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తెలుపుతున్నారు. చూద్దాం, ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. హైడ్రా వాళ్ళకి ఏం చెప్పింది, మొత్తం చుట్టుపక్కల ఉన్న షెడ్స్ అన్ని కూల్చేసి వీళ్ళని మాత్రమే ఎందుకు వదిలేరో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమన్నారు? మేము కిరాయికి ఉన్నాం సార్, ఇక కాల్ చేయమంటే కాల్ చేస్తామన్నాం. ఇక మాకు ఇక్కడ అది ఎరువు లేదు, 4 దినాలు టైం ఏంటి అంటే సరే మంచిది ఫస్ట్ కల్లా చూసుకోండి అని చెప్పారు. ఇక మాకు ఎవడేం గంటేడు జాగిచ్చేది లేదు, ఏం మాకు చేసింది లేదు. 50 ఏళ్ళ కోలే 30 ఏళ్ళ కోలే కూడా గీదే బతుకు పని చేసుడు, ఒకనాడు దొరికే పని ఒకనాడు దొరకక పని. ఎన్ని రోజుల నుంచి ఉంటాను ఇక్కడ? మస్తు 30-40 ఏళ్ళే. ఇక అన్నీ ఇక గింతే ఇక ఒకనాడు దొరికే ఒకనాడు దొరకక పని. ఇక కిరాయికి ఉంటేమి ఇక రేపు గులో కొడతామనగా కిరాయి జాడిసుకపోయి ఇప్పుడు మా బతుకు ఆర్వేంద్రం ఆ పోటు చూడాకు కట్లుండే గంతే. ఇంకేమో సార్ ఇక నేను కుంటాం కాలు మొక్తా. నేను చూసిన కాడికి 27 ఎకరాల భూమి ఇది. నేను చూసిన బిడ్డ ఒక రీలాన్స్ దాకా ఇవన్నీ బాయలే, మూట బాయలు. ఎవడు వేయలేడు, డ్రాబాలు వేయలేడు. 3 లక్షలు ఇస్తా ఇల్లు కట్టుకుందరు అన్ని కట్టుకుందరు అని వాడు 10 ఏళ్ళు చేసిండు, వాడు వేయలేడు ఓలేలే. ఆయన మొన్న ఎక్కించింది మాకు ఇవ్వకున్నా సరే కానీ ఈయన మంచి పనులు చేస్తున్నాడు. మాకు అడిగితే మాకు ఇల్లు కూల్చేసాడు మంచి పని అంటవా? ఇల్లు కూల్చి అంటే మన సుంటలకు లేనే లేవు. ఈ పద్ధతులు మంచి ఇవి బిల్డింగులు ఈడగట్టుడు ఆడగట్టుడు. ఇప్పుడు ఎంతమంది ఏడుస్తున్నారు అంతమంది. కొన్ని రోజులు టైం ఇచ్చారు సార్, ఇచ్చితే ఒక నెల రోజులు 15 రోజులు పండుగ వెళ్ళేదాకా. లేకుంటే అక్కడ మొత్తం బిల్డింగ్ కాడ నుంచి రోడ్డు కాడ నుంచి అంతా పోతుంది. ఈ ముందుగాల కంపెనీలు పిల్లగొట్టారు, తర్వాత రూములు బిల్డింగ్లు కూలగొట్టని చెప్పారు. మీరైతే నెల రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పారు. ఇది పరిస్థితి. నెల రోజులు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇంకేం చేస్తాం మరి, ఇంకా నెల రోజుల్లో ఖాళీ చేసి పోవాలి ఎట్టయినా. ఉంటారు ఇక్కడ ఎంత కిరాయి ఎంత కడుతారు మీరు? కిరాయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంది, ఉండి 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. అట్లా ఏమంటాడు మీ ఓనర్? ఏమంటాడు మరి? ఇంకా ఏం చెప్పలేదు మాకు అంటున్నాడు ఓనరు. ఇంకా ఏం పర్మిషన్ ఇవ్వలేదు, ఇంకేం ఇవ్వలేదు, ఉండమంటున్నాడు. ఉండమంటున్నాడు. వాళ్ళు వచ్చాము కూల కొట్టామంటున్నాడు. నోటీసులు కూడా ఇచ్చిరట, ఇవ్వలేదు అంటున్నారు. హైడ్రా చెప్తుంది, మేము ఆల్రెడీ శనివారమే చెప్పినాం అక్కడ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి హైడ్రా చెప్తుంది. మీకేమన్నా అట్లా చెప్పారా? ఏం చెప్తలేరు ఓనర్సులు, ఏం చెప్తలేరు. ఇన్ని రోజులు ఉన్నామని చెప్తలేరు. ఉండ్రి మీరు ఏం కాదు, మనిషిగా ఉన్న వాళ్ళకి ఏం కావట్లేదు, బిల్డింగ్ కట్టిన వాళ్ళకి ఏం కావట్లేదు అంటున్నాడు. కంపెనీ మనుషులు ఉంటే కూలగొడతారట, మనుషులు లేకుంటే కూలగొడతారట. అట్లా చెప్తున్నారు. చెప్పండి అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? నేను 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఎంత కడుతారు కిరాయి? 5,000 కడుతుంది. ఎట్లా వస్తారు మరి? చెరువులు ఆక్రమించి కట్టుతారు కదా. కడుతురు అంటే మనకేం తెలుసు సార్, ఇప్పుడు వాళ్ళు ఆక్రమించిందా వాళ్ళ పట్ట భూమిలో మనకైతే తెలియదు. మనం రెంట్కున్నాం ఉంటే ఇక నిన్న మొన్న వచ్చి గుల కొట్టేసారు కంపౌండ్ వాళ్ళు. ఓనర్ని అడుగుతానేమో ఉండురి మన అంతవరకే పోతుందా అని అంటుండు. ఇక మరి అది ఎంతవరకు పోయేది ఏం కథ అడిగితే ఓనర్ను ఇప్పుడైతే పోదు తర్వాత పోతుందని అంటుండు. ఈ తర్వాత అంటే ఎప్పుడు పోయేది తెలియదు. ఆయనకు కూడా కరెక్ట్ ఆయనకు తెలుసు, కానీ ఆయన మాకు చెప్తాడు కిరాయి తీసుకోవాలని. ఇప్పుడు నెల రాగానే కిరాయి తీసుకున్నాడు. కిరాయి అడ్వాన్స్ ఇచ్చినాం మేము ఆల్రెడీ, ఫస్ట్ వచ్చినాడే. ఈ అడ్వాన్స్ తీసుకుని మొన్న కిరాయి తీసుకొని పోయిండు. పోదు మనది పోదు ఉండురు మీకు ఎందుకు అని అంటుండు గంతే. ఏం డిసైడ్ చేసుకున్నాం మరి? మళ్ళీ వచ్చే వరకు చూసుకుందాం అనుకుంటారా లేకపోతే ఖాళీ ఇద్దాం అనుకుంటారా? ఏమైనా దొరుకుతానేమో ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం. ఇక దొరకకపోతే ఏం చేస్తాం? ఇక గట్టనే ఉండాలి. ఇక గుల కొట్టినప్పుడు సామాన్ బయట పెట్టుకోవాలి, ఇక ఏమైనా ఉండాలి. లేదంటే కూలగొట్టేటప్పుడు సామాన్ తీసుకుని టైం కూడా ఇస్తలేరు కదా, మళ్ళీ సడన్గా వస్తే చూడండి. మనదేమో సార్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకే ఇబ్బంది. మనదేమో కుండలు బోకెలు బయట పెట్టుకుంటే గుల కొట్టుకొని ఇంకేం. ఇప్పుడు మనదైతే పెద్ద సామాన్లు ఏం లేవు కదా అందులో. మా అంటే ఒక 10 నిమిషాలు టైం మీద అంతే. ఇక ఇవ్వకపోతే పోతే పోనీ, ఇంకేం చేస్తాం? ఇక మరి రూమ్లో అయితే దొరుకుతలే కదా ఇప్పుడు. మీరు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకోలేదా? పొన్నగానే చేసినాం, మస్తు చేసినాం. ఏవి రాలేవు, వచ్చినోడికి గతి లేవు అవి. ఇంకా అప్లై చేసినోడికి వస్తాయి. ఇప్పుడు వచ్చిందా మరి మీ ఎమ్మెల్యే ఏమైనా వచ్చండి అడిగి? ఎమ్మెల్యే రాలే, బొమ్మెల్యే రాలే. ఎమ్మెల్యే వస్తాడా? రాలేదు, ఎవరు రాలే. వాళ్ళ హైడ్రా వచ్చింది, పోలీసు వాళ్ళు ఉన్నారు, గుల కొట్టేసారు కంపౌండ్ వాళ్ళు. ఇక అది వాటర్ ప్లాట్ అది తీసేసారు. ఇక ఇక్కడ అక్కడ అన్ని గుల కొట్టారు. ఆ పోలీసు వాళ్ళు అన్నారు పోతాయి, మీరు కూడా ఎక్కడైనా చూసుకోరమ్మా కన్ఫామ్ పోతాయి ఇవి అని అన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు. అంటే ఇక సరేలే అని ఇక మేము అది వచ్చిందనుకో ఆగది, అది ఎంబడే తీసేస్తారు. మీ సామాన్ బీమాన్ ఏమైనా ఉంటుంది చదువుకోరి, మీరు ఎక్కడైనా రూములు చూసుకొని ఉండకూరి మీకు అని చెప్పారు వాళ్ళు.
ఓనర్లు అట్టనే అంటారు, వాళ్ళకు రెంట్ తీసుకోవాలని అట్టనే అంటారు, రెంట్ తీసుకుంటారు అవతల పడతారు, మీరు లాస్ అవుతారు ఎందుకని అంటారు. ఇక సరేలే ఎక్కడైనా చూస్తున్నాం రూమ్లు అయితే దొరుకుతలేవు, 7,000 8,000 9,000 అంటారు. ఈ అడ్డమైన పని చేసుకుంటూ అవి కట్టుకుంటూ కూడా ఉండాలి. ఇక్కడ గత 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఒక 25-30 ఫ్యామిలీలు బతుకుతున్నాం అన్న. మేము ఒకటే ఊర్లో నుంచి ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది వరంగల్ దగ్గర మహబూబాబాద్ అన్న. ఇక్కడ నుంచి మా కుటుంబం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరు అంటే ఏంటంటే ఒకరిని చూసి ఒకరు అంటే వ్యవసాయ భూములు లేవు, చాలా పేద కుటుంబాలు. ఇక ఒకరి సపోర్ట్ తోటి ఇక్కడికి వచ్చి ఇక ఏదో అక్కడ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటూ ఫస్ట్లో ఇక్కడ గుడిసెలు కట్టుకోవడం ఉండేటోళ్ళం మేము. ఇదంతా ఇంకా పటేల్ వాళ్ళంతా వాళ్ళ పట్టా భూములు ఉంటే గుడిసె కట్టుకొని ఉండేటోళ్ళము. తర్వాత వాళ్ళు ఇంకా చిన్న చిన్న రూములు కట్టేసరికి రూములలో 3,000కి రెంట్లోకి వచ్చినాం. ఇక్కడ ఈ లైన్లోనే మాది 25 ఫ్యామిలీలు ఉన్నాయి. 25 ఫ్యామిలీలు అంతా మేమంతా ట్రాన్స్పోర్ట్ షిఫ్టింగ్ పని చేస్తాము. ఇంకా మా పేరెంట్స్ వాళ్ళైతే ఇంకా లేబర్ అడ్డ పైన కూలీ పనులు సుతారి పనులకు అక్కడిక్కడ పని చూసుకుంటూ ఉంటారు. ఇక మేమంతా చాలామంది స్టూడెంట్లం కూడా ఉన్నాం ఇక్కడ, మధ్యలో చదువు ఆపేసుకొని ఇక పని చేసుకునేటోళ్ళం కూడా ఉన్నాము. ఇప్పుడు సడన్గా 14 సంవత్సరాల నుంచి ఇక్కడే అలవాటు అయినాం మేము. ఇంకా పుట్టించి ఒక్కొక్కరైతే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు మా వాళ్ళు, ఇక్కడే అలవాటు అయిపోయినాము. ఇక సడన్గా వచ్చేసి ఇంకా కూల్చేస్తున్నాము, హైడ్రా అంతా కబ్జా చేసిన భూములని. ఏం చెప్పారు? హైడ్రా మీకు ఏమైనా టైం ఇచ్చిందా? ఇప్పుడు చెప్పిపోయినారు ఒక నెల రోజుల వరకు మీకు కూడా అంత నోటీసులు వస్తాయి, ఇవి కూడా అంత బఫర్ జోన్లో ఉన్నాయి, అంత ల్యాండ్ మార్కింగ్ చేసుకొని పోయారు, ఇవి కూడా కూల్చేస్తారు, మీరు కూడా ఎక్కడైనా చూసుకుంటే బెటర్ అని చెప్పేసినారు. ఇక మా వాళ్ళంతా ఒక 10 డేస్ నుంచి ఇట్లా చూస్తున్నా కూడా ఎక్కడైనా ఈ కుక్కట్పల్లి ప్రగతి నగర్ అటంతా చూస్తున్నా కూడా ఎక్కడ 10,000 12,000 కంటే తక్కువ రూములు దొరుకుతలేవు. ఇంకా చిన్న ఇలాంటి రేగుడు రూములు దొరుకుతున్నాయంటే ఎక్కడ కూడా కనిపిస్తలేవు. ఇంకా మేము ఇక్కడ అలవాటు అయిపోయినాం. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళేసి ఉండాలి అంటే కూడా సడన్గా ఇప్పుడు మాకు పని చూసుకోవాలన్నా మా పేరెంట్స్లకు పని చూడాలన్నా ఒక 6 నెలలు కంపల్సరీ టైం పడుతుంది. అంతలోపు మేము అసలు ఇక్కడ వచ్చి పెద్దగా సంపాదించింది కూడా ఏం లేదన్న, ఏదో 500కి 400కి కూలి పని చేసుకొని బతికేటోళ్ళం ఇక్కడ మేము. ఇప్పుడు సడన్గా ఖాళీ చేయమంటే 10,000 రెంట్ కట్టి ఉండేంత స్తోమత మాది లేదు ఇక్కడ. సడన్గా మా పల్లెటూరుకి వెళ్ళేసి వ్యవసాయం చేసుకోవాలన్నా కూడా ఒక్కరికి వ్యవసాయ భూములు 1 ఎకరము ఏదో 20 గుంటల కంటే తక్కువ వ్యవసాయ భూములు కూడా లేవు. ఊర్లో వెళ్ళి కూలి పని చేసుకుందామంటే కూడా 100 రూపాయలు 200కి అసలు కూలి పని కూడా దొరకట్లేదు. సడన్గా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే ఇక అసలు ఒక్కో పరిస్థితి ఎవరిది ఇదే నల్ల చెరువు ప్రాంతంలో ఒక వాటర్ ప్లాంట్కి సంబంధించి కూడా నిన్న కూల్చివేతలు అయితే హైడ్రా చేపట్టింది. దానికి సంబంధించి వాటర్ ప్లాంట్ ఓనర్ మనతో ఉన్నారు. అన్న ఎంత మీకు అంటే హైదరాబాద్ టైం ఇచ్చారా మిషన్ అంతా తీసుకోవడానికి? హైదరాబాద్ అంటే మనకు వచ్చారు, తెల్లారి నుంచి స్టార్ట్ చేశాను ఆల్రెడీ. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఫస్ట్ మా దగ్గర లేదని చెప్పారు, కనుక్కున్నాం మేము ముందే లేదని చెప్పారు. తర్వాత అప్పటికప్పుడు మొత్తం ఒకటేసారి అందరు 200 మంది వచ్చారు. వచ్చేసి మొత్తము సామాన్ తీసుకున్నట్టంటే ఇచ్చారు, కొద్దిసేపే ఇంకో 2-3 సామాన్ మిగిలిపోయినాయి. అంటే మీకు ముందస్తు సమాచారం ఇచ్చారా ఈ రోజు హైదరాబాద్లో వస్తారు కూల్ చేస్తారండి? నాకు షెడ్ వరకు తీసేయమని చెప్పారు. మన షెడ్ వరకు తీసేయాలంటే టైం ఇవ్వాలి కదా మనకు, ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు, కూల్ చేశారు. అసలు బఫర్ జోన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడ ఉందని అసలు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బఫర్ ఎక్కడికి వస్తుందో, ల్యాండ్ కొన్నప్పుడేమో చెరువు 30 ఫీట్లు లోపలికి అన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఆ కట్ట గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడతలేరు. పార్క్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఇంకా బ్యాక్ వచ్చేస్తాయి కదా. అది ఇప్పటికీ ఆ చెరువు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడనే ఉన్నాను. అది కట్ట రోడ్లు పెంచుకుంటూ పోయేసి పైదాకా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరువు బయటకు అవుట్ పోవడానికి ఒక్కసారి అవుట్ అయితే ఒక్కరు టీవీ ఛానల్ కూడా ఇస్తలేదు. అవుట్ పోవడానికి నీళ్ళు చూడండి స్టడీగా ఉంటాయి, ముందుకు ఎలా వెళ్తాయి నీళ్ళు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఆబ్వియస్లీ ఇప్పుడు అది ఒక పెద్ద వర్షం పడ్డదంటే ఆబ్వియస్లీ బ్యాక్ వచ్చేస్తాయి వాటర్. అంటే మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారని చెప్పేసి కూల్ చేశారు, మీదేమో బఫర్ జోన్, కమర్షియల్ ఉండదు, యాక్టివిటీస్ ఉండదు అని చెప్పేసి కూల్చడం జరిగింది. ఎంత లాస్ షెడ్? షెడ్ అంటే అది చెప్పడం ఎందుకండి, అది లాస్ అయింది అని మళ్ళీ మనం చెప్పలేము కదా. మనము మొత్తం అయితే స్టార్టింగ్ నుంచి 40 దాకా పెట్టానండి నేను. 40 అంటే ఇక మధ్యలో నడిపించాం కాబట్టి ఇక మనకు కొద్దిగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా పోయినట్టే మొత్తం షెడ్ అంతా. చూస్తున్నాం కదా, వాళ్ళ పబ్లిక్ చెప్పిన ప్రకారం అయితే దాదాపు 10-15 రోజులు టైం ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 10th లోపు అయితే మాకు టైం ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసి వెళ్ళాల్సిందే అని చెప్పేసి హైడ్రా పక్కన ఆఫీసర్లు చెప్తుంటే, దీనికి సంబంధించిన ఓనర్ మాత్రం ఏం కాదు మీరు అక్కడే ఉండండి, ఆ పబ్లిక్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూల్చరు, హైడ్రా ఏం చేయలేదు మిమ్మల్ని అని చెప్పేసి ఆ ఓనర్ చెప్తున్నాడు అని చెప్పేసి ఆ ఓనరు హైడ్రా ఇద్దరు చెప్పేదానికి మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పటికైనా మేము వరంగల్ నుంచి ఇక్కడికి చాలామంది ఒక 20-30 మంది ఫ్యామిలీస్ దాదాపు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము. చాలామంది ఇక్కడే పుట్టారు, ఇక్కడే మేము చదువుకొని కూడా ఉంటున్నాం ఇక్కడే అని చెప్పేసి పిల్లలు అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా మాకు ఒక డబుల్ బెడ్ ఆల్టర్నేట్ ఇక్కడ ఈ ఏరియాలో కాకపోయినా పక్కన దగ్గరలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మాకు ఇచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయమంటే వెళ్ళిపోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి బాధితులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడైతే 4-5 వేలు రెంట్ మాత్రమే ఉంది. ఇప్పుడు బయటికి వెళ్తే మాత్రం అంత రెంట్
ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. ఒకవేళ 9,000 10,000 అని చెప్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ కూడా మేమంత పే చేయలేము, అంత పరిస్థితి మా దగ్గర లేదని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, నల్లచెరువు నుంచి.